హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోషిని రోజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఫ్రైడే అండి, టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఫాస్ట్గా రెడీ అవుదామని పాలు పక్కన కాఫీ పెట్టేశాను. కాఫీ తాగేసి తర్వాత టిఫిన్ రెడీ చేసేస్తాను. టిఫిన్ రెడీ చేసేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాను. చూపిస్తాను మీకు. ఇగోండి, చట్నీకి ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇడ్లీలోకి చట్నీ అండి, పల్లీల చట్నీ. ఇందులో వేపిన శనగపప్పు కూడా వేస్తాను. ఓ పక్కన ఇడ్లీ కూడా పెట్టేశానండి. ఇంకా రెడీ అయిపోయింది టిఫిన్. ఇదిగోండి, ఈ శారీ కట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాను. ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, నేనే చేశాను. అండ్ క్లిప్స్ కూడా చూసారు కదా, అవి కూడా నేనే చేశాను. సో ఇవన్నీ ఇలా రెడీ అవుతాను. ఈ శారీ వేసుకుంటాను. ఈ వాచ్ ఇవన్నీ పెట్టుకొని రెడీ అవుదామని స్నానానికి వెళ్ళే ముందే ఇవన్నీ పెట్టేసుకున్నాను పక్కన. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోతానండి రెడీ అయిపోయి. వచ్చేసానండి టెంపుల్కి. రాగానే ఈ స్వామిని దండం పెట్టుకొని దర్శనం చేసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రదక్షిణలు చేసుకొని అప్పుడైతే దర్శనం చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను దండం పెట్టేసుకుంటున్నాను దేవుడికి. మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఫ్రైడే అండి, ఫ్రైడే కూడా టెంపుల్కి వస్తాను. సో దండం పెట్టేసుకున్నాను. ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అక్కడ విఘ్నేశ్వరుడు, వేణుగోపాల స్వామి అండ్ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ గుడిలోని. ఇక్కడ దండం పెట్టేసుకొని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నానండి, ఇక్కడ రామకోట రాస్తూ ఉంటారు, బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇవాళైతే నేను రాసేద్దాము అనుకుంటున్నాను. రాసేసే ముందు దేవుడిని ఒకసారి దండం పెట్టుకొని రాద్దాం అనుకుంటున్నాను. సో దేవుడిని అయితే దండం పెట్టేసుకున్నాను. రాసేస్తాను. శ్రీరామ 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 అంటూ రాస్తూ ఉంటారు అందరూ. సో నేను కూడా రాద్దామని చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను. ఇవాళకి కుదిరింది. సో అంతా దేవుడి దయే. శ్రీరామ శ్రీరామ అని మీరు కూడా తలుచుకుంటూ ఉండండి, మీకు కూడా మంచి జరుగుతుంది. సో నేను రాస్తున్నాను. శ్రీరామ 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 అనుకొని రాస్తున్నాను. మన ఇష్టం అండి. 11 టైమ్స్ రాయొచ్చు, 21 టైమ్స్ రాయొచ్చు, 108 టైమ్స్ రాయొచ్చు. మన ఇష్టం, ఎంతసేపు అయినా రాయొచ్చు. నేను రాసేసానండి. రాస్తున్నాను అలా దేవుణ్ణి తలుచుకుంటూ. మనకున్న లైఫ్లో చిన్న టైం దేవుడికి కూడా కేటాయిస్తే చాలా బాగుంటుందండి. ఎవరైనా వెళ్ళకపోతే మీరు కూడా టెంపుల్స్కి వెళ్ళడం స్టార్ట్ చేయండి. సో పీస్ఫుల్గా కూర్చొని హ్యాపీగా దేవుడిని తలుచుకుంటూ రాసేసానండి. రాస్తున్నాను. నెక్స్ట్ అయితే దేవుడిని ఒకసారి దండం పెట్టుకొని ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకుంటాము. రాసేసాను. రాసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దేవుడిని దండం పెట్టుకుంటున్నాను. సో మా మమ్మీ అంటున్నారు, బొట్టు పెట్టుకోకుండానే రాసేసావా? బొట్టు పెట్టుకోమ్మా, బొట్టు పెట్టుకోవాలి, దేవుడి బొట్టు పెట్టుకోవాలి కదా, దేవుడి బొట్టు పెట్టుకో అని అన్నారు. సరే అమ్మ, పెట్టుకోలేదా, కంగారులో పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టేసుకుంటాను అని పెట్టేస్తున్నాను. పెట్టేసుకొని బొట్టు పెట్టేసుకొని ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని దేవుడి దర్శనంకి వెళ్ళిపోతాను. సో పెట్టేసుకున్నాను, దేవుడి బొట్టు అయితే పెట్టేసుకున్నాను. సో ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయి స్వామివారి దర్శనంకి వచ్చేసానండి. లోపలికి వెళ్ళారు చూసారా కొంతమంది భక్తులు. అక్కడికి వెళ్ళాలంటే 100 రూపీస్ టికెట్ తీసుకోవాలి. వాళ్ళు వెళ్ళారు. ఏదో ఒక రోజు నేను కూడా టికెట్ తీసుకొని వెళ్తాను. మరి అక్కడ వీడియో తీనిస్తారో లేదో తెలియదు, ట్రై చేద్దాం. సో అయితే దర్శనం చేసేసుకున్నాను, దండం పెట్టేసుకున్నాను. దండం పెట్టుకొని అక్కడ కూర్చొని గోవిందనామాలు చదువుకోవచ్చు, ఎంతసేపు అయినా కూర్చొని చదువుకోవచ్చు. సో హారతి వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఇచ్చేశారు. బయటికి హారతి పెట్టారు. మీకు కూడా దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తాను. మీరు కూడా హారతి తీసుకోండి, మంచి జరుగుతుంది. ఇదిగోండి హారతి తీసుకోండి. కరెక్ట్ టైంలో వచ్చానండి. ఒక 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే పంతులు గారు వెళ్ళిపోయారు. గేట్లు అయితే తాళాలు వేసేసారు. సో మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇటువైపు అమ్మవారు ఉంటారు, ఇటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అమ్మవారు ఉంటారు. మళ్ళీ స్వామివారి విగ్రహాలు కూడా ఉంటాయి. చూపిస్తాను, ఒకసారి చూడండి మొత్తం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రైడే వీడియో ఇది. సో ఖాళీగానే ఉందండి. నేను మిర్రర్లో బొట్టు పెట్టుకున్నాను కదా, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఎవరో ఒక సబ్స్క్రైబర్ చెప్పారు, బొట్టు పైనే పెట్టుకోండి అని అన్నారు. సో అలాగే పెట్టుకున్నాను. సో నాకు తీయడం రావట్లేదు, ముందుకు తీస్తే పైకి, పైకి తీస్తే ముందుకు రావట్లేదు. ట్రై చేస్తున్నాను. మనం వదిలేస్తామా, వచ్చిందాక తీస్తాం కదా. వచ్చింది చూడండి, చూపించాను కదా ఎలా రెడీ అయ్యానో.
అలామాట. అయిపోయింది కదా, అటువైపు అమ్మవారు దర్శనం చేసుకున్నాం, ఇటు సైడ్ కూడా అమ్మవారు ఉంటారు, దండం పెట్టేసుకోండి. పీస్ఫుల్గా హ్యాపీగా ఇవాళ రామకోటి రాయాలనుకున్నాను, రాసేసాను, దేవుడిని దండం పెట్టేసుకున్నాను. ఇవాళ డే అయితే చాలా బాగా గడిచింది. సో వెంకటేశ్వర స్వామిని కూడా దండం పెట్టేసుకోండి. చిన్న చిన్న విగ్రహాలు కూడా ఇటువైపు ఉంటాయి. మనం అది దర్శనం చేసుకొని ఇటువైపు వస్తున్నప్పుడు, బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇవి ఉంటాయి. మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకోండి. ఇదిగోండి దర్శనం అంతా అయిపోయింది. ఫ్రైడే కదా, ఖాళీగానే ఉంది. సో ఒకసారి చూపిస్తున్నాను అలాగా. చాలా ఎండగా ఉందండి. ఎంత ఎండగా ఉందంటే 50 degrees అలా ఉందంట ఎండ. ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది. ఉదయాన్న లేచి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను ఎండకి జడిసిపోయి. కానీ ఎండ అయితే ఎక్కువగానే ఉంది మార్నింగే. ఇంకా చాలా వేడిగా ఉంది, టైర్డ్ అయిపోయాను, ఫుల్ స్కిన్ అయితే ట్యాన్ అయిపోయింది చాలా అని. అందుకే ఇంకా వెయిట్ చేసేస్తుంది అని చెప్పి సబ్జా నీళ్ళు నానబెట్టుకున్నాను, అవి అయితే తాగేస్తాను ఇప్పుడు. తాగేసిన తర్వాత ఒక 1/2 hour పోయాక టిఫిన్ రెడీ చేసుకున్నాను కదా, ఇడ్లీ, అది తాగేస్తున్నాను సబ్జా నీళ్ళు. చూసారా ఫేస్ అంతా ఎలాగా ఎండలో నడుచుకొని వెళ్ళి వచ్చాను కదా, ఫుల్గా ట్యాన్ అయిపోయింది ఫేస్, చెమటలు. సబ్జా నీళ్ళు తాగేసి ఒక 1/2 hour అలా కాసేపు రెస్ట్ తీసుకొని టిఫిన్ తినేసి మళ్ళీ లైవ్ చేసుకుంటాను. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే మార్నింగ్ లైవ్ చేయడానికి అవ్వదు, ఇంకా ఈవినింగే రోజు లైవ్. చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదండి, టిఫిన్ తినిన తర్వాత తాలింపు వేద్దామని ఫస్ట్ అయితే తాలింపు పక్కన పెట్టేసుకున్నాను. తినే ముందు తాలింపు వేసుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది. సో తాలింపు కలిపేసి ఇడ్లీ అయితే సర్వ్ చేసుకొని తినేస్తాను. చట్నీ అయితే మంచి టేస్ట్గా వచ్చిందండి, మార్నింగ్ ప్రిపేర్ చేశాను కదా. సో ఇడ్లీ అయితే ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటాను. సబ్జా నీళ్ళు తాగేసాను. ఒక 1/2 hour తర్వాత టిఫిన్ చేస్తున్నానండి. ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే మార్నింగే లేవగానే టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం టెంపుల్కి వెళ్ళి రాగానే మనం టిఫిన్ తినేయచ్చు. బయట టిఫిన్ మళ్ళీ బాగోదు కదా. నాకైతే బయట టిఫిన్స్ ఇవి తినను. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మ్యాక్సిమం బయట తినేది తక్కువేనండి. సో ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను టిఫిన్. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. రామకోటి మాత్రం చాలా రోజులు బట్టి రాయాలనుకుంటున్నాను. ఒక రోజు అయితే వెళ్ళాను, అక్కడ పెన్నులన్నీ ఉన్నాయి, రాద్దామని కూర్చున్నప్పటికీ ఒక్క పెన్ను కూడా రాయలేదు. అయ్యో అనుకొని ఇంకా అక్కడ జనం కూడా ఎవరు లేరు అడుగుదామంటే, ఎవరి దగ్గర పెన్ను ఇంకా అడగలేదు నేనే. అక్కడ 4 పెన్నులు ఉన్నాయి, అన్ని పెన్నులు ఇంకా అయిపోయే ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఒక పెన్ను పెట్టేసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఎలాగైనా రాయాలని మనం గట్టిగా అనుకుంటే అది అయిపోతుంది కదా, దేవుడు ఎలాగైనా మనకి హెల్ప్ చేస్తాడు. మనం ఒక స్టెప్ ముందుకేస్తే ఆటోమేటిక్గా దేవుడైతే హెల్ప్ చేస్తాడని నా నమ్మకం. సో ఈసారి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెన్ పెట్టుకున్నాను, ఇంకా రాసేసాను అనమాట అలాగా, శ్రీరామ అని. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, దేవుడి దర్శనం అయింది. సో మధ్యాహ్నం అయితే లంచ్ చేస్తానండి. లైవ్ అయిపోయిన తర్వాత లంచ్ చేస్తాను. ఇంకా వీడియో అయితే తీయడం అవ్వలేదు, టైర్డ్ అయిపోయాను. ఈవినింగ్ అలా వాక్కి బయటకు వస్తే ఇక్కడ క్రాఫ్ట్ బజార్ కనిపించింది. చాలా రోజులు బట్టి వెళ్దాం అనుకుంటున్నాను. సో వెళ్ళి ఒకసారి చూపించేద్దాం మీకు కూడా అని వచ్చాను లోపలికి. ఇక్కడైతే షాప్స్ కొన్ని ఉన్నాయి, కానీ అన్నీ ఓపెన్ చేసి లేవు, కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. మీకు కూడా చూపిస్తాను రండి. మీకు విషయం చెప్పాలి, నేను అక్కడ అన్ని షాపులు ఉన్నాయా, ఏ షాప్ ఖాళీగా ఉంటే ఆ షాప్కి వెళ్తాను. ఆ షాప్కి వెళ్ళగానే ఎవరో ఒకరు వస్తారు, అప్పుడు నన్ను పట్టించుకోవడం మానేసి వాళ్ళని పట్టించుకుంటారు. ఈసారి టెస్ట్ చేద్దాం అలా జరుగుతుందా లేదా అని, ఓకేనా. ఒక్కొక్క షాప్ దగ్గర ఉన్నారు జనం. నేను 6కి అలా వచ్చాను. ఇంకా టైం అయ్యే కొద్దీ ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్, క్లిప్స్, ఎక్కువ లేడీస్కి సంబంధించినవే ఉన్నాయి. నాకైతే ఎక్కువ ఇయర్ రింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ, మంచి ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలని. అదిగోండి అక్కడ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా, చూసేద్దాం. ఫస్ట్ అయితే అంతా క్రాఫ్ట్ బజార్ అంతా చూపించేసి తర్వాత నాకు నచ్చిన కౌంటర్కి వెళ్తాను. ఎక్కడైతే ఖాళీ ఉందో వీడియో తీసుకోవడానికి అక్కడికైతే వెళ్తాను. సో టాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ బిర్యానీ మసాలా స్పైసెస్ కూడా అమ్ముతున్నారు. అదిగోండి ఒక బ్రో ఒక్కడే ఉన్నాడు,
అక్కడికి వెళ్దాం. ఖాళీగా అయితే ఉంది. చూద్దాం, మనం వెళ్ళిన తర్వాత జనం వచ్చేస్తే మరి వేరే షాప్కి వెళ్దాం. నచ్చితే తీసేసుకుంటాను ఏదో ఒకటి. వస్తున్నా, చూశాను ఇక్కడ చాలా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ అన్నీ. చెప్పాను కదా నా కళ్ళన్నీ ఇయర్ రింగ్స్ మీదకే వెళ్తాయని. వెళ్ళాను, చాలా రకాలు ఇయర్ రింగ్స్ ఉన్నాయి. కానీ నాకు కొంచెం వెరైటీగా మంచిగా, మరీ హెవీగా కాదు, అలాగా సింపుల్గా కాదు, కొంచెం బాగుండేలాగా చూస్తున్నాను. ఫస్ట్ అయితే అన్నీ చూసేసి అప్పుడైతే రేట్ అడుగుదాము ఏంటి ఎంత అని. అక్కడైతే బోర్డు ఏం పెట్టలేదు. సో అలా చూస్తున్నాను. చూసాను ఇక్కడ ఏదైనా 20 రూపీస్ అంట స్టిక్కర్ ప్యాకెట్స్. గాజువాకలు అయితే 10 రూపీస్కే దొరుకుతున్నాయి. ఇంకా షాప్ అయితే ఫుల్గా జనం వచ్చారు. మళ్ళీ ఇంకో షాప్కి వచ్చాను. ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలని డిసైడ్ అయిపోయాం కదా, కొనేసుకోవాలి ఎలాగైనా. కొనకూడదు అన్న కొనేస్తాము మనం అమ్మాయిలు. ఇక్కడ కూడా ఏదైనా 20 రూపీస్ అని బోర్డు పెట్టారు. లోపలికి వచ్చి చూస్తే కొన్ని ఐటమ్సే 20 రూపీస్, మిగతావన్నీ కాదు అని అన్నారు. సో నాకు ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, రేటు అది ఎక్స్ప్లెయిన్ చేయు భయ్యా, చూసుకుంటాను అన్నాను. అవైతే రేకుల షెడ్ అండి, ఫుల్గా చెమటలు పట్టేస్తున్నాయి. అస్సలు ఎలా ఉంటున్నారో వాళ్ళు, నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత రేకుల షెడ్లు ఫుల్గా చెమటలు పట్టేస్తున్నాయి. అవి తీస్తే నుంచి అవి 350 చెప్పాడు. ఏంటి ఇవి 350యా? అయ్యో బాబా, ఏంటి రేట్లు ఒకసారి చెప్పు. ఇవన్నీ 350 అంటే, కాదు మేడం ఈ 4 రోస్ 350, అది 150, ఇది 50 అని చెప్పాడు. ఓకే అని చెప్పి చూస్తున్నాను. నచ్చితే తీసుకుందామని. రేట్ అయితే తగ్గించారంట, వాళ్ళు చెప్పినంతేనంట. సో అలా చూస్తున్నాను. ఆ పైవన్నీ 50, చిన్నగా ఉన్నవి అన్నీ అని చెప్తున్నాడు. ఓకే అని చెప్పాను. ఈ స్టడ్స్ పెద్దగా ఉన్నాయి కదా, కలర్స్వి, అవి తీసుకుందామా అనిపించింది. అది 50 రూపీసే అని. కానీ వీడియో తీసినప్పుడు అవి బాగా కనిపించవు. నేను పెట్టుకొని చూస్తే అవి కనిపించట్లేదు. ఎందుకు అని చెప్పి అవి కూడా పెట్టేశాను. చూస్తున్నాను అలాగా, నచ్చితే తీసేసుకుందాము అని. కానీ నాకు ఒక పట్టాన్ని నచ్చదు. మా అమ్మ అంటుంది తీసుకో ఏదో ఒకటి అని చెప్తారు. కానీ నేను ఏది అడిగినా మా మమ్మీ సమాధానం చెప్తారు. ఓకే అనేసి. ప్లక్కర్స్ అవి చూస్తే, నువ్వు దేనికి వచ్చావు, ఇయర్ రింగ్స్కే కదా, ఇయర్ రింగ్స్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి, అవి తీసుకున్న తర్వాత వేరేవి చూద్దువు కానీ అని చాలా స్వీట్గా చెప్పారు. సరే అమ్మా అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూసేద్దాం. ఫస్ట్ ఇయర్ రింగ్స్ అనుకున్నప్పుడు ఇయర్ రింగ్సే కదా చూడాలి, మంది క్లిప్స్ ఎందుకు చూశాను అనుకున్నాను. కానీ మన అమ్మాయికి అలా ఆగవు కదా, అన్నీ చూసేయాలనిపిస్తుంది, అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ వచ్చాం కదా ఆ షాప్కి అయితే మళ్ళీ వచ్చాను. అక్కడ ఏమీ నచ్చలేదు. వస్తే నాకు గ్రీన్ శారీ ఉంది. ఆ గ్రీన్ శారీ మీదకి ఇయర్ రింగ్స్ చూస్తే తను ఫస్ట్ ఒక రేట్ చెప్పాడు. నేను తీసుకున్న తర్వాత ఇంకొక రేట్ చెప్పాడు. అవి అయితే తీసేసుకుందాం అనుకుంటే తను ఏమొచ్చి ఫస్ట్ 50 అన్నాడు. అవి చూస్తే 150 అని చెప్పాడు. అదేంటి నువ్వు 50 అన్నావు కదా అని చెప్పేసి మళ్ళీ పెట్టేశాను. లేదు సిస్టర్ అని. ఆ అబ్బాయి ఏమొచ్చి హిందీ వాడు. మనకి హిందీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తగులుతూనే ఉన్నారు. వాడేం చెప్తున్నాడో నేనేం విన్నాను అని చెప్పేసి, సర్లే వచ్చాం కదా ఏదో ఒకటి కొనాలి అని చెప్పేసి అంటుంటే నవ్వుతున్నాడు. అక్క వీడియో తీస్తున్నావు కదా, ఇన్స్టాలో పెడతావా, ఐడి ఇవ్వక్క అన్నాడు. ఇన్స్టాలో కాదు బ్రో, యూట్యూబ్లోనే అన్నాడు. ఆ రెండు మాత్రం మేము చెప్పుకునేవి అది బాగా అర్థమయ్యాయి ఒకరికొకరివి. ఎందుకంటే మొబైల్ మీద అంత ఇంట్రెస్ట్ అందరికీ. సో అది చెప్పాడు కదా, అది 50 అయితేనే వర్త్, 150 అయితే వర్త్ కాదని చెప్పేసి పెట్టేసి ఇంకొకటి చూస్తున్నాను. అలాగా ఏదో ఒకటి నాకు సెట్ అవ్వకుండా ఉంటుందా అని. అవి అంతగా బాగాలేదు. అవి కూడా 250 అంట. అక్కడ ఏం లేదండి. పెద్ద సైజు అయితే 250, 350, చిన్న సైజు అయితే 50. అదొకటి అర్థమైంది నాకు. సర్లే వచ్చాం కదా, ఇంతసేపు ఉన్నాము, ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని ఒక ఇయర్ రింగ్ అయితే తీసుకున్నాను. ఒకటైతే కన్ఫర్మ్ తీసేసుకున్నాను. తర్వాత మీరు ఒకసారి చూస్తారు కదా అని అలా చూపిస్తున్నాను. బాగున్నాయండి నిజంగా. క్రాఫ్ట్ బజార్లో ఇయర్ రింగ్స్ బాగున్నాయి, చాలా నాకైతే నచ్చాయి అన్నీ. కాకపోతే కాస్టే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. నాకు ఎందుకో ఆ 150 ఇయర్ రింగ్స్ మీదే తీసుకోవాలి అని ఉంది. ఇప్పుడు తీసాను కదా, అవే కలర్స్ ఉన్నాయి. నాకు గ్రీన్ కలర్ శారీ ఉంది, గ్రీన్ కలర్ తీసుకుందాము ఇప్పుడు పట్టుకున్నాను కదా డార్క్ గ్రీన్. అవి తీసుకోవాలని ఆ రోజు చాలా అనిపించింది. కానీ నాకు స్టడ్ అయితే అంత సూట్ అవ్వదు అని నా ఒపీనియన్. పెట్టుకొని చూపించి మా మమ్మీని అడుగుతున్నాను.
బాగానే ఉంది, తీసుకోవాలనిపిస్తే తీసేసుకో రోషిని అని అన్నారు. పట్టుకొని చూద్దాం ఇంకా మంచిది ఏమైనా దొరికితే. ఏంటో నేను ఇయర్ రింగ్స్ కోసం ఎంత ఆలోచించేస్తున్నాను, ఇంకా చాలా జీవితం ఉంది, ఇంకెంత ఆలోచిస్తానా అనిపించేసింది నాకు. సరే సరే అనుకొని చూస్తున్నాను. సరేనండి, నేను ఒక ఇయర్ రింగ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.